జనగామలో న్యాయవాదులపై పోలీసుల దమనకాండ, జనగామలో పోలీసుల దమనకాండ, జనగామలో న్యాయవాదులపై పోలీసుల దమనకాండ. పోలీస్ స్టేషన్లో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులని, పోలీస్ స్టేషన్లో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై, వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై పోలీస్ దౌర్జన్యం, పోలీస్ దౌర్జన్యం జనగామలో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై, పోలీస్ స్టేషన్కి వెళ్లిన న్యాయవాదులపై పోలీసుల దమనకాండ, పోలీస్ స్టేషన్కి వెళ్లిన న్యాయవాదులపై పోలీసుల దమనకాండ. తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు జనగామలోని న్యాయవాదులైనటువంటి అమృతారావు, కవితారావులపై పోలీస్ స్టేషన్ వెళ్ళిన సందర్భంగా పోలీసులు వారిపై దాడి చేయడాన్ని బార్ అసోసియేషన్ నిజామాబాద్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని నిజామాబాద్ బార్ అసోసియేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు న్యాయవాదులపై అనేక దాడులు చేస్తూ ఉన్నారు. అందుకు బాధ్యులైన అధికారులు ఏవైతే ఉన్నారో జనగాం సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే సస్పెండ్ చేసి వారిపై విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో కూడా కొత్తగూడెం కావచ్చు, భద్రాచలంగా కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు న్యాయవాదులపై దాడులు జరిగినాయి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము న్యాయవాదులపై జరుగుతున్న దాడుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తుంది. ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. న్యాయవాదుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి న్యాయవాదుల రక్షణ ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా నిమేస్తారు. దీని పక్షము రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.